హౌ టు రీచ్ 12 జ్యోతిర్లింగాస్ పార్ట్ 1 కి స్వాగతం. ముందుగా మనం కాశీ విశ్వనాథుడిని దర్శించుకుందాం. మామ ఒకటి నేను ఎలా దర్శించుకున్నానో అదే ఇక్కడ చెప్తాను. మన తెలుగు రాష్ట్రాల నుండి వారణాసికి చేరుకోండి ట్రైన్ లో. దాదాపు అన్ని ఊర్ల నుండి వారణాసికి డైరెక్ట్ ట్రైన్ కనెక్టివిటీ ఉంది, ఒక్కసారి చెక్ చేయండి. కాశీలో మనం స్టే చేయడానికి తెలుగు ఆశ్రమాలు ఉన్నాయి. సోలోగా వెళ్ళినా ఫ్యామిలీతో వెళ్ళినా ఆశ్రమాల్లో స్టే చేయొచ్చు. డైలీ 200 to 400 మధ్యలో చార్జ్ చేస్తారు, ఇంక్లూడింగ్ ఫుడ్. ముందుగా కాశీలో కాలభైరవుని దర్శించుకోండి. ఆయన పర్మిషన్ తీసుకున్నాకే వేరే వాళ్ళని దర్శించాలి, గుర్తుపెట్టుకోండి. తరువాత కాశీ విశ్వనాథుడిని దర్శించుకోండి. కాశీ విశ్వనాథుడిని దర్శించుకున్నాక కాశీలో చూడవలసిన ప్లేసెస్ చాలా ఉన్నాయి. వాటిలో మెయిన్ ప్లేసెస్ చెప్తా చూడండి. మా కాశీలో మనం మెయిన్ గా చేయాల్సింది బోటింగ్. కాశీలో మొత్తం 88 ఘాట్లు ఉంటాయి, అవన్నీ మనం బోట్ లో కవర్ చేయొచ్చు. కాశీలో నేను కవర్ చేసిన ప్లేసెస్ చెప్తా చూడండి. సంకట్ మోచన్ టెంపుల్, మణికర్ణిక ఘాట్, హరిశ్చంద్ర ఘాట్, విశాలాక్షి టెంపుల్, న్యూ విశ్వనాథ్ టెంపుల్, వారాహిమాత టెంపుల్. అంతే మావా, అక్కడితో నా కాశీ యాత్ర అనేది కంప్లీట్ అయింది.